తెలంగాణ వస్తే జీవితాలు బాగుపడతాయని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు ఉండవని అనుకుంటే ఈరోజు రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, తెలంగాణ సమాజం కోసం ఉద్యమాల బాట వేయవలసిన సమయం వచ్చిందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీపా భాస్కర్ రెడ్డి అన్నారు. సర్పంచుల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీపా భాస్కర్ రెడ్డిని చైతన్యపురి పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. కేసీఆర్ గారి నిరంకుశ పాలన రక్షించాలి. కేసీఆర్ గారి నిరంకుశ పాలన అక్రమరక్షణ వెంటనే అరికట్టాలి. అక్రమరక్షణ వెంటనే అరికట్టాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన. తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అందరం కూడా తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగంతో తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఇంకా ధర్నాలు, రస్తారోకలు ఉన్నాయని చెప్పేసి భావించినాము. కానీ ఈరోజు రైతుల కోసం పోరాటం చేసినా గొంతు నొక్కుతున్నారు, యువత కోసం పోరాటం చేసినా గొంతు నొక్కుతున్నారు. ఏదైతే ఉద్యమాలు చేయొద్దనుకున్నామో ఆ ఉద్యమాలు మళ్ళీ బాట వేయవలసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది. గడిచిన 8 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు గెలిచిన తర్వాత వాళ్ళకు దిక్కు దివాణం లేకుండా పోయింది. ఈరోజు సర్పంచులు గెలిచేటప్పుడు మేనిఫెస్టోలో రోడ్లు వేస్తాము, కరెంట్ ఇస్తాము, అన్ని ఏర్పాట్లు చేస్తామని సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ నిలదీస్తుంటే తన ఆస్తులు అమ్ముకొని ఈరోజు సర్పంచ్ డెవలప్మెంట్లు చేసిండ్రు. తర్వాత బిల్లులు ఇస్తామని చెప్పారు. అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ సర్పంచులకు చెప్తే సర్పంచులు విని వాళ్ళ మాట మీద నమ్మకంతో ఈరోజు సర్పంచులు ఉన్న ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను అడుగుతున్నాను కేసీఆర్ గారిని, నిధులు ఎక్కడ మళ్లిస్తున్నావు? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నది. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎంతో సర్పంచులు చాలామంది చనిపోయారు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సర్పంచులకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మీకుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సర్పంచుల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి మేము వెళుతుంటే ఈరోజు అక్రమంగా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంట్లో నిర్బంధించడం కూడా జరిగింది. నేను అడుగుతున్నాను, రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజల పక్షాన నుండి తప్పకుండా పోరాడతాం. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నప్పుడు సర్పంచ్కి ఒక వాల్యూ ఉండే, ఒక విలువ ఉండే, సర్పంచ్ పోతుంటే ఒక రెస్పెక్ట్ ఉండే. కానీ ఈరోజు సర్పంచ్ పోతుంటే ఒక రెస్పెక్ట్ లేదు, వార్డు మెంబర్లకు రెస్పెక్ట్ లేదు, ఒక ఎమ్మెల్యేకు రెస్పెక్ట్ లేదు. కనీసము వాళ్ళకున్న ఫ్యామిలీ మెంబర్స్ తప్ప రెస్పెక్ట్ వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇదే విధంగా ముందుకెళ్తే కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.